దేవుని దగ్గర పోయి, దేవా నేను నంబర్ 1 వెధవని అన్ను అంటే దేవుడు ఊరుకోడు. ఎవడు చెప్పాడు రా నువ్వు వెధవని? నోర్మై ఆ మాట అనొద్దు అంటాడు. లేదు తండ్రి, నేను నంబర్ 1 వెధవని దేవా. ఎప్పుడన్నా అన్నారా దేవుడు ముందుకెళ్ళి? పబ్లిక్ లో కాదు, దేవుడు ముందుకెళ్ళి ఎప్పుడన్నా అనుకున్నారా? మోకాళ్ళు వేసి, దేవా ఎదవలు ఉంటారు కానీ నా అంత ఎదవు లేడు దేవా, నిజంగా దేవా పెద్ద ఎదవు దేవా నేను అని ఎప్పుడు అనుకోలేదు దేవుని ముందుకెళ్ళి? ఎంతమంది అనుకున్నారు? చేతండి. నా అంత పనికి మాలింది లేదు తండ్రి అనుకున్నావా? అనుకుంటే చేతులు ఎత్తి చెబుతాను, అమ్మా అయ్యా అనుకున్నారా? నేను కూడా అనుకున్నాలే, అందుకని చెబుతున్నాను. ఏమని నంబర్ 1 పనికి మాలోళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. వాళ్ళందరిలోకి ఎవడురా నంబర్ 1 అంటే నేనే వస్తా ప్రభా అని నేను అనుకున్న రోజులు ఉన్నాయి దేవుని ముందు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ మాట అనొద్దు అని గద్దించాడు. నువ్వు జనం ముందు అంటే అన్నావు, నా ముందు అనొద్దు నువ్వు. ఎందుకు ప్రభా? నేను పెద్ద ఎదవన ప్రభా, ఆ మాట అనొద్దు అంటే అదే అంటావు. ఎందుకు ప్రభా అంటే నువ్వు ఆ మాట అని నన్ను కించపరుస్తున్నావు అంటాడు. అదేంది అంటే మరి ఎదవలు చేసేవాళ్ళ కనపడుతున్నానా నీకు? ఎదవల్ని పనికి మాలిన వాళ్ళని చేసి తయారు చేసేవాళ్ళ కనపడుతున్నానా నేను నీకు? పనికి మాలిన వాళ్ళని తయారు చేసే పనికి మాలిన పని పెట్టుకుని నేను ఒక పనికి మాలిన ఉన్నాను అప్పుడు ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఎవడు చెప్పాడు నువ్వు ఎదవని? ఇచ్చోడా, ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేని పవర్ నీకు ఇచ్చారని నేను. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని పవర్ని నీకు ఇచ్చా ఒక విషయంలో. అది మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు. ఎవరికి లేని ఫేస్ నీకు ఇచ్చా, ఎవరికి లేని ప్రభావాన్ని కూడా నీకు ఇచ్చా. అది నీలో నిద్రాణమై ఉంది. దాన్ని మేల్కొలుపు. నువ్వు ఎందుకు పనికిమాలోడు అవుతావు నేను చూస్తా. ఇది అర్థమైతే నేను ముగిస్తా. ఎంతమందికి అర్థమైంది? దేవుని దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. నేను చెబుతున్నా,